బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి గెలిచి సెంట్రల్లో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసింది. మోడీ గారు అధ్యక్షతన ఈ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఏ సెక్టార్కి ఎంతెంత ఫండ్స్ అలొకేట్ చేశారు, ఏ రాష్ట్రాలు ఇందులో లాభపడ్డాయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగా ఈ బడ్జెట్లో మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో ఇందులో ఈ బడ్జెట్లో స్టూడెంట్స్కి కానీ, బిజినెస్ చేసే పీపుల్కి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి, అగ్రికల్చర్కి, ఏ సెక్టార్కి ఎంతమంత ఫండ్స్ అయితే ఇచ్చారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ 2024 బడ్జెట్ అయితే బేసిక్గా 5 కీ పాయింట్స్ మీద బేస్ చేసుకొని అయితే దీన్ని డిజైన్ చేశారు. 1 ఎంప్లాయ్మెంట్, 2 స్కిల్ డెవలప్మెంట్, 3 MSMEs, 4 మిడిల్ క్లాస్ పీపుల్ కోసం, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అగ్రికల్చర్. ఈ 5 బేసిక్ ఫండమెంటల్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ 5 సెక్టార్లు మాత్రమే ఫోకస్ అయ్యేలా ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఇందులో 1 by 1 పాయింట్ 1 దేనికి ఎంతెంత ఇచ్చారనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. అంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగాల కోసం కాకుండా తన సొంతగా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ సైడ్ దిగితే చాలా బెటర్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు MSMEల ద్వారా స్పెషల్ ఆఫర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి గ్యారంటీ స్కీమ్స్, టర్మ్ లోన్స్, మీరు ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే దాని మిషనరీ పర్చేజ్ వరకు ఫుల్ క్రెడిట్ లోన్స్ అయితే ఈ గవర్నమెంట్ ఇస్తుంది. త్రూ PMEGP, MSME, SIDBI ఇలా వీళ్ళ ద్వారా నాబార్డ్ ద్వారా మీకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్యాకేజింగ్ సెక్టార్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, మీరు ఇందులో ఏది చూస్ చేసుకున్నా కానీ మీకు తొందరగా లోన్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ముద్రా లోన్స్లో పాత ఇంతకుముందు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 20 లక్షలు చేశారు. అదే కాకుండా పాత 10 లక్షలు ఇంతకుముందు ఎవరైతే 10 లక్షలు వాడు ఉంటారో వాళ్ళు లోన్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ లోన్ కావాలంటే వాళ్ళకి ఇంక్రీజ్ చేసి 20 లక్షల వరకు లోన్ ఇస్తారు. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చాలామంది ఇబ్బంది పడతారు, వాళ్ళకి 10 లక్షల వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో మీరు కూడా ఏదన్నా MSME ద్వారా ఏదైనా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక బిజినెస్ ఐడియా ద్వారా మీరు SIDBIని, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అప్రోచ్ అయితే వాళ్ళు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా ఈ బ్యాంకులు అనేవి మొత్తం ఇంకో 24 న్యూ బ్రాంచెస్ అనేవి ఇండియా వైడ్గా ఓపెన్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అందులో ఒకటి అగ్రికల్చర్లో కొన్ని విత్తనాలు, కొన్ని సీడ్స్కి అయితే బాగా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో మనకి మస్టర్డ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్స్, సెసమి సీడ్స్, సోయాబీన్లు, నువ్వులు ఇలాంటి వాటిని పండించడానికి కానీ, ఎగుమతులు దిగుమతులు చేయడానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ రకమైన పంటలు వేసుకుంటే మనకి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ వచ్చేస్తున్నారు. సో న్యాచురల్ ఫార్మింగ్ సైడు ఇంకో 1-2 ఇయర్స్లో ఇంకో 1 కోటి మంది పైగా న్యాచురల్ ఫార్మర్స్ రెడీ అవుతారనేది కేంద్ర ప్రభుత్వం అంచనా. సో దీని ప్రకారం వాళ్ళకి సపోర్ట్ అండ్ సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని న్యాచురల్ ఫార్మర్స్గా దిద్దాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. దాని బేస్డ్గా కొత్తగా 10,000 యూనిట్లు బయో ఇన్పుట్స్ రీసోర్సెస్ సెంటర్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రొయ్యల్ని ఎగుమతి దిగుమతి చేసుకునేందుకు వాటికి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ కలిగించి కొత్త నాబార్డ్ సెంటర్ల ద్వారా లోన్లు కూడా ఇప్పిస్తుంది. సో రొయ్యలు సాగు చేయాలనుకునే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్. అంతేకాకుండా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ ఉండేవి, దాని తర్వాత ఆపేశారు. దీని బేస్ ఏంటంటే ప్రతి రైతుకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. జనరల్గా జాబ్ చేసే వాళ్ళకు, బిజినెస్ వాళ్ళకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి బ్యాంకులు, కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ప్రతి రైతు దీనికి ఎలిజిబుల్. గవర్నమెంట్ కొన్నిటి మీద కస్టమ్ డ్యూటీస్ని తగ్గించింది. సో కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే తెలుసు కదా, ఇంపోర్ట్ అయ్యే మనకి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువులు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతూ ఉంటాయి. సపోజ్ మొబైల్ ఫోన్స్, వాటి ఛార్జర్స్, ఈ ప్రింట్ అసెంబ్లీ గ్యాడ్జెట్స్, లోపల ఆక్సిజన్ సిలిండర్లు, కాపరు, ఈ నికెల్, గోల్డ్, సిల్వరు, ప్లాటినం ఇవన్నీ మనకి బయట దేశాల నుంచి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా వీటి ధరలు తగ్గుతాయి. సో క్యాన్సర్ డ్రగ్స్, మెడిసిన్స్, కొన్ని వెజల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వెజల్స్ చేస్తారు. వెజల్స్, సోలార్ ఎనర్జీ పార్ట్స్ కానీ, లేకపోతే
ఈ చేపలు రొయ్యల తాలూకా ఫీడ్ అనేది కూడా కొన్ని మనకి బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో ఆ ఫీడ్ మీద కానీ మెడికల్ ప్రోడక్ట్స్ ఇలాగా వీటన్నిటి కూడా మనకి రేట్లు ఈ రేపటి నుంచి వీటన్ని రేట్లు తగ్గిపోతాయి. సో మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా, ఫోన్లు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఏవి కొనుక్కోవాలనుకున్నా రేపటి తర్వాత మీరు కొనుక్కున్నట్టయితే మీకు సగం ధరకి లేదా ఇంకొంచెం తక్కువ ధరకే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది కూడా మారింది. పోయినసారి మీద ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది రెజ్యూమ్ చేంజ్ చేశారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు అప్ టు 3 లక్షల వరకు మీరు ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు. అదే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు సంవత్సరానికి మీరు సంపాదిస్తే 5% ట్యాక్స్ కట్టాలి. 7 lakhs నుంచి 10 lakhs అయితే 10%, 10 lakhs నుంచి 12 lakhs అయితే 15%, అదే 12 lakhs నుంచి 15 lakhs వరకు సంపాదిస్తే 20%, 15 లక్షల పైన ఇంకెక్కువ ఎంత సంపాదించినా 30% వరకు మీరు ట్యాక్స్ అయితే కట్టాలి. ఈ స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్లో అయితే 75,000 వరకు మనకి ఇచ్చారు. అదే కాకుండా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి 20%, లాంగ్ టర్మ్కి అయితే 12.5% మనకి ట్యాక్స్ అయితే పెంచారు. ఎస్టీటీ కూడా 0.02% పెంచారు. ఈ ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జనరల్గా స్టాక్ మార్కెట్లో చాలామంది ఇప్పుడు ఆప్షన్స్ బయ్యర్స్, ఆప్షన్ సెల్లర్స్ ఇలాగా F&Oలో చాలా యాక్టివిటీ పెరిగిపోయిందని గవర్నమెంట్ ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి దాని మీద ఎట్లయినా ట్యాక్స్ పెట్టాలని చెప్పి పాత ట్యాక్స్ కన్నా 0.2% రైజ్ చేసి మరీ ఎస్టీటీని పెంచింది. సో దీని ద్వారా మనకి ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, కానీ మనకైతే ఏం ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. సరే, మీకు ఇంత ఖర్చు పెడుతుంది కదా, గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనేది చాలామందికి తెలీదు. చాలామంది అనుకుంటారు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కదా, దానివల్లే గవర్నమెంట్కి లక్షల కోట్లు వస్తాయి, అయ్యే ఖర్చు పెడతారు అనుకుంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కేవలం గవర్నమెంట్ వచ్చే దాంట్లో 19% మాత్రమే. మిగతాది ఎక్సైజ్ డ్యూటీ 5%, జిఎస్టీ 18% ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ 17%, కస్టమ్స్ 4%, నాన్ డెట్ క్యాపిటల్ 1%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ 9%. ఎక్కువగా మన వాళ్ళు బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ మీద 27% వరకు తీసుకుంటున్నారు. అంటే తాకట్టు పెట్టి లేకపోతే వేరే దేశం నుంచి సెంట్రల్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకొని 27% మన దేశాన్ని నడుపుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.